ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో లోకల్ టీం SRH 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనికి ఇదే చివరి సీజన్ అని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో చివరిసారిగా ధోని ఆటను నేరుగా చూసేందుకు హైదరాబాద్ ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తారు. దీంతో ఉప్పల్ స్టేడియం హౌస్ఫుల్ అయిపోయింది. అయితే మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన ఒక అభిమానికి వింత అనుభవం ఎదురైంది. తన అభిమాని ప్లేయర్ ధోనిని చూసేందుకు ఒక CSK ఫ్యాన్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈస్ట్ సౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో 4,500 రూపాయల విలువైన J66 సీటును కొనుగోలు చేశాడు. మ్యాచ్ను చూసేందుకు మంచి వ్యూ దొరికిందని సంతోషపడ్డాడు. కానీ అతడు కొనుగోలు చేసిన టికెట్ J66 అక్కడే కనిపించలేదు. J65, J67 సీట్లు అక్కడున్నాయి. కానీ J66 టికెట్ పేరుతో ఉన్న సీట్ మాత్రం కనిపించలేదు. ముందు వెనుక టికెట్లు కొనుగోలు చేసిన వారు వారి సీట్లలో కూర్చున్నారు. కానీ తన నెంబర్తో ఉన్న సీటు లేకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు అతడు నిలబడే ఉన్నాడు. ఇన్నింగ్స్ బ్రేక్లో మరోసారి తన సీటు కోసం వెతికాడు. J67, J70 మధ్యలో తన సీటు J66 కనిపించింది. అమ్మయ్యా, ఇప్పటికైనా సీటు దొరికిందిరా బాబు అనుకుంటూ వెంటనే అందులో కూర్చున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ను ఆ సీట్లోనే కూర్చొని ఎంజాయ్ చేశాడు. తాను పడిన ఇబ్బందులను సదరు వ్యక్తి ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దాంతో సదరు ఫ్యాన్ చేసిన పోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.